వెస్ట్ పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం, తిరువూరులో అభ్యర్థుల మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేడన నుంచి ఉప్పాళ్ళ హారిక, విజయవాడ సెంట్రల్లో వంగవీటి ఫ్యామిలీ నుంచి ఒకరికి, విజయవాడ వెస్ట్లో నిమ్రా కాలేజ్ చైర్మన్ రసూల్ ఖాన్, వల్లభనేని వంశీని గన్నవరం నుంచి పెనమలూరుకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పెనమలూరులో ఎవరికి సీటు ఇస్తారని ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇటు తిరువూరులో మాజీ ఎమ్మెల్యే పద్మజ, బరిగల కోటేష్ అభ్యర్థిత్వాలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగు రమేష్కి మైలవరం లేదంటే ఏలూరు ఎంపీగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవనిగడ్డ నుంచి మోపిదేవి, అంబటి పేర్లు పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పేర్ని నానినే పోటీ చేయాలంటుంది అధిష్టానం. అయితే పేర్ని కిట్టుకు అవకాశం ఇవ్వబోమంటుంది వైసీపీ. లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. గుడివాడలో కొడాలి నాని, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, నందిగామలో జగన్మోహన్ రావు, పామరులో అనిల్ కుమార్, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, కైకలూరు దూలం నాగేశ్వరరావుకే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల మార్పు, కొత్త అభ్యర్థుల ఖరారుకు సంబంధించి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో వచ్చారు. రాజేష్, కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ అధిష్టానం గట్టిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మార్పులు చేర్పులకు సంబంధించి భారీగా కొంత చేంజెస్ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి, ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి ఈసారి అధికార వైసీపీ నుంచి? ఎవరెవరికి ఏ స్థానం నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలు కొన్ని కొంత కీలకమైన జిల్లాలని చెప్పాలి. ఎందుకంటే రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఈ రెండు జిల్లాల మీద అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా వైసీపీ మాత్రం కొంత రాజధాని ఇంపాక్ట్ ఉంటుంది, రాజధాని తరలింపు ఇంపాక్ట్ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కొంత ఆచితూచి కృష్ణా, గుంటూరుకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక చేస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి కసరత్తు గతంలో కొంత చేస్తారు, ఈ రోజు కూడా కొంత చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ల మార్పులకు సంబంధించి ఇంటిమేషన్ ఇచ్చారు. ఈ రోజు రేపు కూడా కొంతమంది మార్పులకు సంబంధించిన ఇంటిమేషన్ అయితే ఇస్తారు. సామినేని ఉదయభాను ప్రస్తుతం ఉన్నారు, మల్లాది విష్ణు కూడా ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పు ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్, వెస్ట్ అంటే సిటీకి సంబంధించి చూస్తే ఈ రెండు నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని చూస్తే కనుక మల్లాది విష్ణు స్థానంలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు సీటు ఇస్తారని చేస్తుంది. వంగవీటి కుటుంబం నుంచే సీటు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. దానికి ప్రధాన కారణం సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బోండా ఉమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఉండడంతో అక్కడ కాపు నేతనే దింపాలని భావిస్తుంది. వంగవీటి రాధాతో కూడా చర్చలు జరిపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గం అయితే అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. దానికంటే ఇంతకు ముందు వంగవీటి నరేంద్రను కూడా వైసీపీ సంప్రదింపులు జరిపింది. పీకే టీం కూడా ఆయన్ని సంప్రదింపులు జరపడం జరిగింది. సెంట్రల్ సీట్ రేసులో ఆయన కూడా ఉన్నారనే ప్రచారం నడుస్తుంది. ఇక వెస్ట్ నియోజకవర్గం చూస్తే కనుక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ముస్లింకి, మైనారిటీకి కొంత ప్రాధాన్యత ఇస్తూ రసూల్ ఖాన్, నిమ్రా కాలేజ్ చైర్మన్ రసూల్ ఖాన్ పేరు బలంగా వినబడుతుంది. దాదాపు 10 రోజులుగా ఆయన పేరు వినబడుతుంది. కానీ మా వెల్లంపల్లి మాత్రం తనదే సీట్ అని మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. కానీ అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో టీడీపీ జనసేన కూడా మైనార్టీ వైపే వెళ్లే ఆలోచన నేపథ్యంలో వైసీపీ కూడా మైనార్టీలకి ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రసూల్ ఖాన్కి సీట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇది కీలక నియోజకవర్గం, రాష్ట్రంలోనే కొంత కీలకమైన నియోజకవర్గం. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నారా లోకేష్ కూడా పదే విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో కూడా పెద్ద ఫోకస్ ఉంది తెలుగుదేశానికి కానీ వైసీపీ కానీ. అయితే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా జాయిన్ అయిన తర్వాత కొంత ఈక్వేషన్స్ అనేవి మారాయి. వంశీ అక్కడ నెట్టుకు రాగలడా లేదా అనేది కొంత సర్వే రిపోర్ట్స్ వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో ఆ చేంజ్ చేయాలని ఆలోచన వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఒకవేళ బీసీ ఆలోచన చేస్తే కనుక పెనమలూరులో పార్థసారథి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెనమలూరు నుంచి గన్నవరానికి పార్థసారథిని పంపి పార్థసారథి స్థానంలో వంశీని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. గన్నవరంలో యార్లగడ్డకి బీసీ సామాజిక వర్గం ద్వారా బీసీ సామాజిక వర్గ అభ్యర్థి నిలబెట్టి అక్కడ అలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని వైసీపీ భావిస్తుంది. పెనమలూరులో నిన్న పార్థసారి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనను పట్టించుకోవట్లేదు, పెనమలూరు ప్రజలు తనని పట్టించుకున్నారు, గుర్తించారు, కానీ జగన్ మాత్రం గుర్తించట్లేదు. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనగా సీటు మార్పు ఉంటుందా లేకపోతే సీటు ఉండదా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. బందరు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక పేర్ని నాని
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన కుమారుడు పేరుని కిట్టు దాదాపు 2 సంవత్సరాలుగా నియోజకవర్గం తిరుగుతున్నాడు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన ఎక్కువ తిరుగుతున్న నేపథ్యం తన కుమారుడికి సీట్ ఇవ్వాలని చెప్పారు. తన పోటీ చేయనని స్వయంగా బందరు సభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే పేరునని చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడికి సీటు ఇచ్చే అవకాశం లేదని అధిష్టానం చెప్తుంది. పోటీ చేస్తే పేరునానిని పోటీ చేయాలి, లేకపోతే వేరే ఆప్షన్ చూసుకుంటామని అధిష్టానం పేరునానికి చెప్పినట్టు తెలుస్తుంది. కిట్టుకైతే సీటు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. పేరునాని తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వేరే ఎవరికి ఇచ్చినా తాను పనిచేస్తానని చెప్తున్నారు. పేరునాని మాత్రం ఎవరికి ఇచ్చినా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆయన చెప్తున్న నేపథ్యంలో పేరునాని పోటీ చేస్తారా లేకపోతే వేరే అభ్యర్థి ఎవరిని వస్తారో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక గుడివాడ కొడాలి నాని ఎలాగో వాళ్ళు ఉంటారు, కొడాలి నానిలో ఎలాంటి చేంజ్ ఉండదు. కైక్లూరు కూడా చేంజ్ ఉండే అవకాశం కూడా కనబడట్లేదు. ఇక తిరువూరు నియోజకవర్గం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి రక్షణ నిధి 2014-19లో 2 సార్లు వరుసగా ఆయన కాన్సిక్యూటివ్గా గెలుస్తూ వచ్చారు. మూడోసారి అతనికి సీటు ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. అతని స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన 2009లో గెలిచినటువంటి పద్మజ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వైపు కూడా వైసీపీ అడుగులు వేసే అవకాశం కనబడుతుంది. గత 4 నెలలుగా బరిగెల కోటేష్ అనే వ్యక్తి కూడా అక్కడ పోటీకి ఆశిస్తున్నారు, సీటు ఆశిస్తున్నారు, లాబింగ్ కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా తనకే సీటు వస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్న బరిగెల కోటేష్ కూడా సీటు రేసులో ఉన్నారని చెప్తున్నారు. మరి అక్కడ వైసీపీ ఎవరి వైపు మగ్గు చూపుతుంది, మహిళా వైపు వెళ్తారు లేకపోతే బరిగెల కోటేష్కి సీట్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. జగ్గేపేట సంబంధించి ఉదయబానే మ్యాక్సిమం కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. నందిగామలో కూడా పెద్దగా చేంజ్ ఉండే అవకాశం లేదు. విజయవాడ సెంట్రల్, అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం, గన్నవరం, పెనమలూరు, బందరు, అదేవిధంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని చేంజెస్ అయితే ఉండే అవకాశం కనబడుతుంది. పెడ నియోజకవర్గం కూడా చేంజ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. జోగి రమేష్ ప్రస్తుతం పెడ నియోజకవర్గం నుంచి ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన్ని వేరే స్థానానికి మైలవరానికి పంపాలనుకుంటున్నారు. కానీ మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడు, ఆయన పోటీ చేయనని చెప్పారు. నేను అధిష్టానం దగ్గర కూడా వచ్చి అదే విషయాన్ని జగన్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. తాను ఎన్నికల్లో పోటీ చేయనని కరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ వసంత కనుక మైలవరంలో పోటీ చేయకపోతే జోగి రమేష్ని అటువైపు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో పోటీ చేస్తే జోగి రమేష్ని ఏలూరు ఎంపీగా పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ స్థానాల్లో బీసీలను ఎక్కువగా నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగా ఏలూరు ఎంపీ రేసులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని పంపాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ అటువైపు వెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి పెడ నియోజకవర్గంలో సంబంధించి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుప్పాళ్ళ హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పుప్పాళ్ళ హారికను పరిశీలిస్తున్నారు. ఆమె జగన్ కుటుంబానికి ఉన్న అత్యంత సన్నిహితులుగా ఉన్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి పుప్పాళ్ళ హారికను అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి ఎలాంటి క్లారిటీ వస్తుందో. ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే రాజధాని ఇంతకుముందు చెప్పిన రాజధాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తే కనుక వైసీపీకి రాజధానికి మద్దతు తెలిపినట్లు, లేకపోతే తక్కువ సీట్లు అనుకున్న సీట్లు రాకపోతే రాజధాని వ్యతిరేకించిన భావనలో పొలిటికల్ సర్కిల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ కూడా మార్పు తప్పదేమో అనిపిస్తోంది. ఆయన బహుశా ఏలూరు ఎంపీగా కూడా పంపే ఛాన్స్ ఉందని చెప్తున్న పరిస్థితి. రైట్, అలాగే వంగవీటి ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? వల్లభనేని వంశీ కూడా మార్పు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు మాజీ మంత్రి మోపిదేవిని మళ్ళీ అవనిగడ్డ నుంచి పోటీ చేయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ అంశాలకు సంబంధించి ఏమైనా ఖచ్చితమైనటువంటి క్లారిటీ వచ్చిందా?